అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి ఫిబ్రవరి 19వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిహారాలు పరిష్కారాలు చేసుకోవాలి, ఎటువంటి వార్తలను వినబోతున్నారో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా బాగా అర్థమవుతుంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8142214351. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీశాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడను. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద అన్ని రకాల సమస్యలకు 100% పరిష్కారం అయితే లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి అయితే నమ్మకంతో మీరు కూడా ప్రయత్నించి చూడండి. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున సాయంత్రం 6 గంటల తర్వాత ఒక భారమైన బంధం అయితే తేలిక కాబోతుంది. ఆ బంధం ఏమిటి, ఇంతకి ఎందుకు మీకు ఆ బంధం నుంచి అయితే దూరం కాబోతుంది? ఈ రాశి గల వారు చాలా తెలివైన వారైతే చెప్పుకోవచ్చు. ఎంతో టాలెంటెడ్ పర్సన్. మరి ప్రతి పనిలో కూడా ప్రతి దాంట్లో కూడా జాగ్రత్త ఉండాలనే ఆలోచన మరీ ఎక్కువగా ముఖ్యమైనటువంటి విషయంలో అయితే ఈ యొక్క రాశి గల వారు రేపటి రోజున ఒక బంధాన్ని అయితే దూరం చేసుకోబోతున్నారు. ఖచ్చితంగా అయితే ఈ రాశిలో జరగబోయేది మాత్రం ఇదే అని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వాళ్ళ గారు ఎప్పుడూ కూడా చాలా కావాలని అయితే కోరికలు ఎక్కువగా అయితే వీరికి ఉంటాయి. ఒక్కసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే గనక పూర్తి అయ్యేదాకా వీరి మనసు అనేది అసలు కుదుట పడదు. వాస్తవానికి చెప్పాలంటే గనక యొక్క రాశి గల వారికి ఆత్మాభిమానం మరి చాలా సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు చాలా ఎక్కువనైతే చెప్పుకోవచ్చు. ఎప్పుడూ కూడా ఎవరి మాటలు అస్సలు వినరు. ఒకరి చేత మాట అనిపించుకోరు. వీరు కొన్ని సందర్భాల్లో వ్యాపార విషయంలో కూడా వీరికి ఒక భారమైన బాధ్యతలు అనేది తీసుకోబోతున్నారు. ఆ బంధం వల్ల కేవలం వ్యక్తిగత సంబంధం మాత్రం కోసమే కాదు, కొన్నిసార్లు ఆర్థిక పరంగా మరియు వృత్తిపరంగా కూడా, కొన్నిసార్లు వంశపారంపర్యంగా కూడా వచ్చినటువంటి కొన్ని బాధ్యతలు అయితే కలిగి ఉన్నారు. చాలామంది బంధం భారం అనేది ఎప్పుడూ కూడా డబ్బు విషయం గురించి అనుకుంటుంటారు. కొంతమంది యొక్క రాశి గలవారైతే తమ కుటుంబంలో ఏకైక ఆధారం ఉన్నటువంటి తల్లిదండ్రుల ఆరోగ్యం, పిల్లలు మరియు వీరి యొక్క విద్యా బాధ్యతలన్నీ కూడా తమ భుజాలపై వేసేసుకుంటూ ఉంటారు. ఈ బంధం ఎన్నో సంవత్సరాలుగా భారంగా మారబోతుంది. ఈ యొక్క రాశి గల వారికి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు, రకరకాల ఇబ్బందులతో సమస్యలు ఎప్పుడు సతమతమవుతూ ఉంటారు. వీరికి మౌనంగా ఆ భారాన్ని మోస్తూనే ఉన్నారు. కానీ దానికోసం తమ కష్టాన్ని తాము చూసుకుంటూ ఉంటున్నారు. అయినప్పటికీ కూడాను వారి యొక్క బాధలు మోస్తున్నటువంటి కొన్ని బంధాలు కూడా ఇంకా చాలా వరకు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పరిస్థితుల నుంచి కూడా రేపటి రోజున వీరికి కొన్ని భయపడేటటువంటి కొన్ని అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా చూస్తే కనుక ఈ యొక్క రాశి గల వారు రేపటి రోజున ఖచ్చితంగా కూడా ఒక తీవ్రమైన ఒత్తిడిని అయితే అనుభవిస్తూ పోతున్నారు. మొదలైన నుంచి వీడు ఎక్కువగా కొన్ని శని ప్రభావాలే, కొన్ని బంధాలే కానీ, కొన్ని ఇంట్లో సమస్యలైనటువంటి ఏవైనా కానీ ఎప్పుడూ కూడా చాలా అవమానాలు పడుతూనే ఉన్నారు. చాలా అప్పుల బాధలు, వృత్తిలో చాలా సమస్యలు ఇవన్నీ వీరికి ఎంతో భారంగా నిలబడబోతున్నాయి. వీరు వాటిని వదులుకోలేరు. కానీ వదులుకుంటే గట్టిగా పోలేము అని అన్నట్లుగా అయితే ఒక సిచ్యువేషన్ కూడా వీరికి ఏర్పడిపోయి ఉంటుంది. అయితే దాని వలన మాత్రం చాలా కాలంగా కొన్ని బాధలను, మనుషులను పెట్టుకొని గడుపుతూనే ఉన్నారు. మరి ముఖ్యంగా ఆ యొక్క బంధం అనేది కూడా వీరి యొక్క జీవితంలో మరి ఇబ్బందికరంగా కూడా కలిగించి మానసిక ఒత్తిడిని కూడా కలిగింపజేసే మనశ్శాంతి లేకుండా కొన్నిసార్లు చేస్తూ ఉంటుంది. ఇది కుటుంబ బాధ్యతల్లో రెండిట్లో ముఖ్యంగా వృద్ధ దంపతులు, వృద్ధ భార్యాభర్తలు అయితే వీరి యొక్క జీవితంలో భవిష్యత్తులో ఎక్కువ స్థిరత్వాలను కూడా లేనందున చాలా భారంగా అయితే ఉంటున్నారు. ఆర్థిక పరంగా అయితే బంధాలను తీసుకున్న తర్వాత అప్పులు అవ్వడం, అప్పులు చెల్లించే పరిస్థితి ఇంకా ఎదురు రావడం, ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క రాశిగల వారికి సంబంధాల వల్ల చాలా వరకు కూడా బాధ అనేది ఇంకా ఉంటుంది. జీవిత భాగస్వామితో కూడా సమస్యలు కనపడుతూనే ఉంటాయి. అయినప్పటికీ కూడా ప్రతి ఒక్క బాధను, ప్రతి ఒక్క సమస్యను ఎంత ఓర్పుతో, నేర్పుతో వీరు సతమతం అవుతూ తేలిగ్గా పడుకుంటూ తీసుకుంటూ వస్తున్నారు. స్నేహితుల మధ్య కూడా కొద్దిగా బంధువుల యొక్క సలహాలు, ఇటువంటివన్నీ కొంతమందికి స్నేహితుల వల్ల వీరికి చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా మానసిక బంధం అయి ఉండవచ్చు. ఎప్పుడో భారం వేసినట్టుగా కనిపించడంలో, ఎప్పుడు తినడంలో ఒక సమస్య వీటిలో ఏదో ఒక రూపంలో అయితే వీరిని ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంటుంది. అది కుటుంబ పరంగా కావచ్చు, ధనపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఇవన్నీ కూడా వీటికి ఎప్పటికప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ఒక ముఖ్యమైనటువంటి బంధం కనబడుతుంది. ఇందులో ఎక్కువగా భారమైంది కొన్ని రోజులుగా ఉండవలసింది మన పరిస్థితి ఇటువంటిగా ఎందుకు వచ్చింది గత 2-3 రోజులుగా అంటే కనుక గత 2-3 సంవత్సరాలుగా కూడా వీరు మీరు పేరు బలం మీద శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంది. డబ్బు పరంగా సమస్యలు మరింత బలంగా, భారంగా ఎక్కువగా అయిపోయాయి.
ఈ యొక్క రాశిగల వారి బాధ్యతలను కట్టడి చేస్తూ కొంతమందికైతే అప్పులు చెల్లించలేకపోతున్నారు. కుటుంబంలో సంబంధాలు మెరుగుపట్టలేదు. మరికొంతమందికైతే ఉద్యోగ వ్యాపారాల్లో కుదుట పడటం లేదు. వ్యాపారాల్లో కూడా తగిన లాభాలు కూడా గడించలేకపోతున్నారు. ఎదుగుదల లేకుండా నిలిచిపోయేటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అయినా స్తంభించిపోయినటువంటి పరిస్థితులు ఏదో ఒక రూపంలో చిగురాకులాగా అనేది చిగురిస్తూనే ఉన్నాయి. మరి శనిగ్రహ ప్రభావం వల్ల గత కొన్ని రోజులుగా మిమ్మల్ని ఎంతో మానసికరమైన ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతం మీ యొక్క స్థితిగతులు కూడా మారబోతున్నాయి. మీరు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల కొన్ని అవకాశాలు కష్టాలు తీరేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. పంచగ్రహ కూటమి ద్వారా మీరు రేపటి రోజున మరి ముఖ్యంగా మీరు కొన్ని కొత్త మలుపులు కూడా మీ జీవితంలో చూడబోతున్నారు. మరి ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా సరే కొత్తగా సఖ్యత లేక సమస్యలు కూడా బాధపడుతూ ఇబ్బందులు ఉన్నట్టయితే కనుక ఆ ఇబ్బందులన్నీ కూడా రేపటి రోజున కాస్త తీరిపోయే ఇదిగా కనపడుతున్నాయి. రేపటి రోజున ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులన్నీ తీరిపోయి తేలికగా అయితే మనసు కుదుటపడబోతుంది ఆ బంధం అయితే. రెండవది అయితే ముఖ్యంగా ఎవరైతే అప్పుల బాధల్లో పడుతూ ఉన్నారో, కాస్త భారం తగ్గించుకోవాలని చూస్తున్నారో, కుటుంబంలో కొద్దిగా శుభకార్యాలు జరగక ఇబ్బందులు పడుతూ ఉన్నారో, వారన్నిటికీ కూడా రేపటి రోజున కొద్దిగా గ్రహాల యొక్క కూటమి యొక్క అదృష్టం వలన వీరి యొక్క జీవితంలో గొప్ప మలుపు అనేది కూడా తిరగబోతుంది. కొన్ని రాశుల వారికి వీరి యొక్క జీవితంలో రేపటి రోజున మీ యొక్క ముఖ్యంగా అయితే ఈ రాశి గల వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు జరిగి తీరుతాయి. గొప్ప గొప్ప అవకాశాలు రాబోతున్నాయి. రేపటి రోజున వీరికి అనుకూలంగా ఎదురయ్యే అవకాశాలు కూడా ఏ విధంగా ఉన్నాయంటే కనుక ఒప్పందాల్లో అద్దెకు చర్చలు, మరియు అదేవిధంగా వీరికి మాటల నుంచి కూడా తీరులు కూడా మాట యొక్క తీరు అనుకూలత లేనటువంటి ప్రయత్నాలు కూడా చేయబోతున్నారు. ప్రధానంగా సమస్యలు పడడానికి అది కారణమవుతుంది. నష్టపరివారు తయారవుతున్నారు. వీరి యొక్క మాటల చాతుర్యత పెరగబోతుంది. ఈ యొక్క రాశిగల వారికి మాటల్లో కాస్త పొగరు ఉంటుంది, కానీ ఆ పొగరు మనుషులకైతే అందముగానే అనుకుంటూ ఉంటారు. ప్రధానంగా ఆ మాటలు వింటున్నటువంటి వారికి ఆత్మాభిమానం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఆత్మాభిమానం వల్ల ఒకరి దగ్గర ఎప్పుడూ కూడా తగ్గను అని వెళ్ళననేటువంటి భావన వీరిలో ఎక్కువగా ఉండడం వల్ల వీరికి ఎదుటి వారు పొగరుగా చూస్తూ ఉంటారు. అలాంటి విషయాలు కూడా రేపటి రోజున వీరి జీవితం నుంచి కొద్దిగా బయటకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక ఒక భావన అనేది కూడా వీరికి రేపటి రోజున ఇన్ని రోజులుగా ఉంది. కష్టాలు సమస్యలు ఉండడానికి గల కారణం ఆ భగవంతుడే మనకి ఇన్ని కష్టాలు తెచ్చిపెడుతున్నాడని కొంతమంది అనుకునేవారు కూడా లేకపోలేదు. సమస్యను తగ్గించడానికి భగవంతుడు ఎంతో కాలం అయితే మిమ్మల్ని కాచుకొని కూర్చున్నాడు. మీకు అర్థం కావట్లేదు. ఈ మార్పు మీకు ఒక ముఖ్యమైన కారణం అయితే దక్కుతుందని అన్నీ తెలిసి కూడా మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారైనా కూడా ఆ సమస్యలన్నిటికీ కూడా ఒక అనుకూలత అయితే నిలబెట్టుకోబోతున్నారు. రేపటి రోజున భగవంతుడు పూర్తిగా సంబంధాల్లో కూడా చర్చలకు పరిష్కారంగా అయితే కలిగించబోతున్నాడు. అదేవిధంగా ఆర్థికంగా కూడా కొన్ని ఆదాయ మార్గాలు తెరుచుకోబోతున్నాయి. ఈ విధంగా రేపటి రోజున ధనం కానీ, ప్రత్యేకంగా ఒక పని కానీ, కొత్తగా అవకాశాలు కూడా కనపడబోతున్నాయి. సొంత ఎదుగుదలతో ఎదగాలని ప్రారంభించబోతున్నా సరే అటువంటి వారికి ప్రారంభించాలని అనుకున్నవన్నీ కూడా ఆగిపోయినవన్నీ కూడా రేపటి రోజున మీ యొక్క జీవితంలో గొప్ప సులభ మార్గాలుగా అయితే నిలబడబోతున్నాయి. దీనివల్ల పూర్తిగా మీ జీవితంలో ప్రత్యేకమైనటువంటి లాభాలు అనేవి మానసికంగా ప్రశాంతంగా ఒత్తిడిని తగ్గించి ఎంతో ఆనందంగా గడపబోతున్నారు. కుటుంబ సభ్యులతో అనుకూలమైన బంధాన్ని ఏర్పరచుకోబోతున్నారు. అప్పుల భారాలు కొంతవరకు తీరిపోతాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు కూడా మిమ్మల్ని ఎదుర్కొని వస్తాయి. ఆరోగ్యపరంగా రేపటి రోజున ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. కొత్త అడుగులు వేస్తారు. మానసికంగా ఇప్పటివరకు పడినటువంటి మనోవేదన, బాధలు, కష్టాలు, సమస్యలన్నింటినీ కూడా తొలగిపోయేటటువంటి ఒక పెద్ద అవకాశంగా కనిపించబోతుంది. రేపటి రోజున కుటుంబంలో ఉన్న బంధాలు అనుకూలంగా నిలబడతాయి. మరింత బలపడడానికి మీకు ఒక గొప్ప సదవకాశంగా నిలబడుతుంటుంది. మీరందరూ కూడా రేపటి రోజున దత్తాత్రేయ స్వామికి మీకు తప్పకుండా అయితే మీరు పూజ చేయడం వల్ల, స్వామివారి దేవాలయానికి దర్శించడం వల్ల, అక్కడ శనగలు మాలగా వేయడం వల్ల, అలాగే పసుపు రంగు మిఠాయిలు కూడా మీరు నైవేద్యంగా అక్కడ ఉన్నవారికి పంచిపెట్టడం వల్ల మీకు కొన్ని ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మనసు ప్రశాంతంగా అయితే ఉండబోతుంది. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు, ఎటువంటి దేవతారాధన చేసుకోవాలనేది మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.